ఆపరేషన్ కవచ్లో భాగంగా జంతువులను అక్రమంగా వేటాడుతున్న 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులను భారీగా వేట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సి సంతోష్లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుని వెళ్తున్న క్రమంలో వారిని పట్టుకుని విచారించగా వారి వద్ద నాటు తుపాకులకు ఉపయోగించే వేట సామాగ్రి లభ్యమైనట్టు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేయగా వారి వద్ద 5 నాటు తుపాకులు, భారీగా వేట సామాగ్రి గన్ పౌడర్, చాప్స్, పోటాష్, పెల్స్, స్టీల్ చెర్రలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి నాటు తుపాకులు అమ్మిన వ్యక్తి బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద 10,000 రూపాయలకు ఒక నాటు తుపాకీని విక్రయించినట్టు తెలిపారు. ఈ నాటు తుపాకుల కేసులో విస్లావత్ అరుణ్, విస్లావత్ గోపీచంద్, అన్బోత్ లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్ గణేష్, సాలావత్ చందర్, అన్బోత్ ధర్మా నాయక్, అస్లాం చావుస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రశాంత్ సంతోష్ మీరు బ్యాక్ ఇంజన్ 2 వెహికల్ ఒక్క నిమిషం సార్. మా హోంగార్డ్ వెంటనే మెయిన్ ఆ రోజు అంటే చాలా చాకచక్యంగా బిహేవ్ వల్లే అంత బయటకు వచ్చింది. మన గాంధారి మండల మొండి సడక్ దగ్గర సర్ప్రైజ్గా వెహికల్ చెక్ చేసుకున్నాం. కొంతమంది వ్యక్తులు హంటింగ్కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర మనం త్వరగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమని వాళ్ళందరినీ భద్రంగా మనం ఇంటరాక్ట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్ గా ప్రొసెస్ చేసిన వెపన్స్ సేల్ చేసిన వ్యక్తులు పేరు మనకు తెలుసు. వాళ్ళు మనకి చందర్ అండ్ నారాయణ, అందులో వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నర్సులపాడు. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారని అనుకుంటే దీన్ని మన బాన్సువాడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. సో అస్లాం చౌస్ ఈ వ్యక్తి బాన్సువాడలో అది ఒక కోళ్ళ ఫామ్ ఉంది. ఆ కోళ్ళ ఫామ్లోనే ఒక కొంత ప్లేస్ను ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేసుకోవడం తెలిసింది. అతని దగ్గర కూడా ఆ మెకానిజమ్స్ దానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు లభ్యమైనవి. అండ్ ఈ A1 నుంచి A5 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెపన్స్ ఇల్లీగల్గా ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లాక్ మార్కెట్లో కొనవాళ్ళు. అండ్ A6 అండ్ A7 ఆ 2 మిలియనర్స్ ఎవరైతే ఏజెంట్స్ సేల్ చేస్తున్న వాళ్ళు ఏ వ్యక్తి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తి. సో మన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఎటువంటి వివరైనా సరే
ఈవెన్ స్పోర్ట్స్కి యూజ్ చేసిన వెపన్స్ వస్తాయి. దాంట్లో మనం కన్పౌండర్ కానీ మిగతా ఏం యూజ్ చేసినా సరే ఎనీ పర్పస్కి ఖచ్చితంగా దాంట్లో లైసెన్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఆ లైసెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా దానికి లైసెన్స్ జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ అయితే సిపి గారు దానికి ఇస్తారు. కానీ ఈ కేసులో ఎటువంటి పర్మిషన్స్ లేవు. అండ్ దానికి తోడు ఈ వెపన్స్ వాళ్ళు వైల్డ్ ఎనిమల్స్ హంటింగ్ కోసం యూజ్ చేస్తారో నాకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ ఇప్పటిదాకా మన వైల్డ్ ఎనిమల్స్ చంపాలన్న విషయాన్ని ఫర్దర్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటాము. ఒకవేళ వాళ్ళు ఏదైనా వైల్డ్ ఎనిమల్ని చంపినట్టయితే దానికి వైల్డ్ ఎనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా దాంట్లో యాడ్ చేయబడుతుంది. సో అది ఇంకా ఫర్దర్గా మన పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది. సో దానికి యూజ్ చేసిన వెపన్స్ ఎక్విప్మెంట్స్ చెర్రాస్ గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ కూడా వాళ్ళు గన్ పౌడర్ కాకుండా పొటాష్ అండ్ సల్ఫర్ని సపరేట్గా వాళ్ళు పర్చేజ్ చేసుకొని దాన్ని చాకులతో మిక్స్ చేసుకొని దాంతో తయారు చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ వెపన్ వాళ్ళు ఆయిల్ కూడా అది యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెపన్ సంబంధించి మీరు చూసినట్లయితే ఈ 5 వెపన్స్ కాకుండా మనకు 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ అనేది మెయిన్ మనకి. ఆ మెకానిజమ్స్ మనకి అస్లాం తయారు చేస్తారు. దాని తర్వాత మిగతా అసెంబ్లింగ్ పార్ట్ అంతా కూడా కొంతమంది వాళ్ళు చేసుకోవడము లేదా అతను చేసుకోవడం అని జరుగుతుంది. సో ఈ కేసులో మనకు ఆన్ ద స్పాట్లో సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ వాళ్ళ వెపన్ మీద దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మన వెహికల్ చెకింగ్ ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా అక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ తోటి వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఆన్సర్ చేసిన విధానం ప్రకారంగా వాళ్ళని పట్టుకోవడం 5 వ్యక్తులను సపరేట్ తీసుకెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మనకి మొత్తం ఇంత పెద్ద నెట్వర్క్ బయటకు వచ్చింది. సో ఆన్ ద స్పాట్ వ్యక్తులకి మీ అందరి సమక్షంలో కూడా ఒకసారి అభినందన చెప్తాము. అండ్ ఈ కేసు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని నిన్నటి నుంచి కూడా ఈ లింకప్ మొత్తం ఈ మీడియేటర్స్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ని మొత్తం ఐడెంటిఫై చేయడంలో మొత్తం కూడా డిఎస్పీ గారు అండ్ హిస్ టీమ్ సిఐ గారు అండ్ ఎస్ఐ గారికి కూడా స్పెషల్గా నా తరఫున డీజీ గారి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మనకు సీజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం పెట్టినారు. అండ్ ఈ వ్యక్తులు 8 మంది అండ్ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇవాళ కోర్టులో డిపాజిట్ చేస్తాము. అండ్ ఫర్దర్గా మనం పోలీస్ స్టేషన్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఏమన్నా వాళ్ళు వైల్డ్ ఎనిమల్స్ ఇవన్నీ చంపినట్టున్నారా అనేది ఆ యాంగిల్లో కూడా మనము దర్యాప్తు చేస్తాం. ఇంకా ఎక్కువ ఇప్పుడైతే మనకైతే వాళ్ళ ప్రైమఫేషియగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అది హంటింగ్ వాడుతుందని చెప్తున్నారు. మనకి పోలీస్ కస్టడీలో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఇవన్నీ కూడా మజల్ లోడ్ వెపన్స్ అన్నమాట. అంటే ముందు ఆ బ్యారల్ ముందు నుంచి వాళ్ళు కనుక్కోవడం దాన్ని లోడ్ చేసుకొని ఆ చెర్రాస్ ఉంటాయి పెల్లెట్స్, ఆ పెల్లెట్స్ని దాంట్లో లోడ్ చేసేసి బ్లాస్ట్ చేస్తే ఆ ఫోర్స్కి అది పోతుంది. ఈ 5 వెపన్స్ అది ఇది మాత్రము వితౌట్ గన్ పౌడర్ ఉంటుంది. ఇది మెకానికల్గా యూజ్ చేసి ఏ వెపన్ ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది 18,000 రూపీస్కి. సో ఇది ఎక్కడ పర్చేజ్ చేశాడు దీని లీగాలిటీ ఏంటనేది కూడా నేను లీగల్ టీమ్ ఒకసారి ఒపీనియన్ చేసుకుంటాను. వీళ్ళపైన గతంలో ఏమైనా కేసులు గతంలో ఏమి కేసులు మనకేం తెలియదు. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో మనం చెక్ చేసినాము వీళ్ళపైన గతంలో కేసు ఏం లేదు మన స్టేట్.